నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. నేటి యువతరం స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని వికారాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహులు గౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని వివేకానంద స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువతరం స్వామి వివేకానంద స్ఫూర్తి తీసుకుని గొప్ప స్థాయికి రావాలని, చెడు అలవాట్లకు పోవద్దని, విద్యావంతులుగా కావాలని గ్రామ యువకులుగా సూచించారు. అదేవిధంగా యువత మంచి మార్గంలో నడవాలని తెలిపారు. కార్యక్రమంలో డి అంజలయ్య, వడ్డిరాజు, ప్రశాంత్ గౌడ్, రాఘవేందర్, సంజు గౌడ్, సంతోష్, ఈశ్వరయ్య గౌడ్, వెంకటేష్, శ్రీనివాస్, రాజు, ప్రశాంత్, శ్రీశైలం, బాను, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. అట్లాంటి వ్యక్తిని అందరూ స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా రాబోయే రోజుల్లో ఈయన ఆశయాలను ముందుకు తీసుకొని ప్రతిదీ ఏదైనా కానీ ఏదైనా ఒకటి మనం పట్టుకుంటే ఇది మన నుంచి కాదు అనేది ఏది లేకుండా చూపించాలని చెప్పి అందరికీ కోరుకుంటూ భారత్ మాతాకి జై. ఆయన సేవల్లో మనం కూడా అందరము నడుచుకోవాలి, సాంప్రదాయం అందరం ముందుండాలి. అయితే నేటి తరము తల్లిదండ్రులను దూరం పెట్టడం కానీ, తల్లిదండ్రులకు దగ్గరగా లేకపోవడం, సోదర భావంతో ముందుకు వెళ్ళకపోవడం చాలా విచిత్రమైన విషయాలు మనం ఈనాడు చూస్తున్నాం. ఆయన స్ఫూర్తిదాయక ఆయన బాటలు నడవాలంటే నేడు మనము తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూ వివేకానంద స్వామి గారి జయంతి సందర్భంగా భారతదేశ యావత్ ప్రజానికానికి, యువతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క యువత చెడు మార్గాన పోకుండా, మద్యానికి బానిస కాకుండా మంచి మార్గం నడిచి విద్యకు ప్రాధాన్యత ఇచ్చుకుంటా సాధ్యమైనంత వరకు మంచి చేసే కార్యక్రమాలు చేయాలి. తోటి వారికి సహాయపడాలి. మంచి గుణాన్ని అలవర్చుకొని యువతంతా వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగుతారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామస్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నవల గ్రామ పెద్దలకు, అలాగే యువకులకు, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి నవల గ్రామ ప్రజలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇటువంటి నేటి యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. నేటి యువకులు కూడా వివేకానంద స్ఫూర్తి తీసుకొని మద్యానికి కానీ, డ్రగ్స్ కానీ అలవాటు చేసుకోకుండా స్వామి వివేకానందుడు ఎట్లా అయితే నేటి తరానికి ఎట్లయితే చేసిండో మన యువకులు కూడా ఒక స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి భారతదేశంలో స్వామి వివేకానందుని పూజించవలసిన మొట్టమొదటి స్వామి వివేకానంద యువకులకు ఎంతో ఆదర్శవంతంగా నిలిచినటువంటి స్వామి వివేకానందుడు మనము యువకులం కూడా మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేటి స్కూళ్ళలో, పాఠశాలలో కూడా స్వామి వివేకానందుని ఒక అంశం కూడా నేటి యువకులకు, పిల్లలకు సబ్జెక్టు చెప్పాల్సిందిగా వినతి చేస్తున్నాం. ఈనాడు మనం యువకులం ఏమవుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి. యువకులు కూడా ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటున్నాం, మన సమాజంలో తిరుగుతున్నాం. సమాజంలో ఈ స్వామి వివేకానందను అడుగుజాడలో నడుచుకుంటూ స్వామి వివేకానందను స్ఫూర్తి తీసుకొని ఇంకా భావి తరాలకు కూడా తెలియజేయాలి. మనం యువకులం కూడా నేటి ప్రపంచాన్ని క్రీడలలో, అన్ని రంగాలలో స్వామి వివేకానందను స్ఫూర్తి తీసుకొని మన యువకులు అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్వామి వివేకానంద జయంతే కాకుండా మన యువకులు కూడా ప్రతి ఒక్కరు మన గ్రామం కానీ మన మొత్తం విధంగా అన్ని పరిశుభ్రంగా ఉంచుకొని స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము ఈ నేటి బాలలే రేపటి పౌరులు, పిల్లలు కూడా స్వామి వివేకానందుని తరతర ఒక చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్ర విధంగా మనం పిల్లలం కూడా ఒక చరిత్ర రాయాల్సిందిగా అవసరం ఉంది. మన పిల్లలం కూడా ఎంతో అవకాశం ఉంది కాబట్టి ఈ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఊరు కూడా మన పరిశుభ్రంగా ఉంచుకొని ఆదర్శంగా డ్రగ్స్కు కానీ, మద్యపానం కానీ అలవాటు పరచకుండా స్వామి వివేకానంద ఆశయాలను నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.